స్తుతిస్తున్నాం. చవడ లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఈ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడినటువంటి మీ అందరికీ వందనాలు. ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ యొక్క జనవరి నెలలో మరొకసారి ఈ రీతిగా ప్రభు బలలో పాలు పొందుటకు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృపను బట్టి, దేవుడు దయను బట్టి మనమందరం ఇక్కడ ఉన్నాం. చెక్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క తిమోతి 2వ పత్రికల నుండి మనము చదువుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు తన ప్రియమైనటువంటి కుమారుడగు తిమోతికి చెప్తూ ఉన్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన కృప లేకపోతే మనము బ్రతకలేం. ఆమేన్, హల్లెలూయా. ఇంతకు ముందే చక్కగా పాడబడ్డారు కదా చెల్లెళ్ళు, చాలా సంతోషం. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప. సేవలో ఉన్నామంటే నీ కృప. ఉద్యోగం, ఆరోగ్యం ఉందంటే, ఆ పాట అంతా చదివినా ఇనుడు కాదు నేను. ఆమేన్, హల్లెలూయా. ఏం చేసినా చదివినా, రాగానే చదివినా ఆయన కృప గురించి చాలా చక్కగా వివరించినాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నీ కృప నాకు చాలును అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కృప నాకు చాలును. నీ కృప లేకపోతే నేను బ్రతకలేను. గనుక తిమోతికి రాస్తూ ఉన్నాడు, తిమోతితో మాట్లాడుతున్నాడు, తిమోతి, నీవు కృప చేత ఏంగా బలవంతుడవుక. నీవు ఈ సమాజంలో నిలబడవలసి ఉన్నది, ఈ సమాజానికి వెళ్ళవలసి ఉన్నది, సమాజంలో మాట్లాడవలసి ఉన్నది. గనుక ప్రజలలో నీవు ఉండవలసి ఉన్నది. గనుక నీవు బలహీనుడు ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? నీవు బలహీనుడుగా, బలహీనులముగా మనము ఉండడానికి అసలు వీలు లేదు. గనుక నువ్వు దేని చేత మరి బలం పొందుకోవాలి? నువ్వు దేవుని చేత బలం పొందుకోవాలి. నీ కృప చేత, దేవుడిచ్చిన కృప చేత, దేవుని యొక్క కృప చేత నువ్వేముకా బలవంతుడవు కమ్ము. ఆ కృప చేత నువ్వు బలవంతుడు అయితే ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా, ఎలాంటి అడ్డంకులు నీ జీవితంలో వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీ ఎదుట ఉన్నా, ఎలాంటి పరిస్థితులకు నువ్వు వెళ్ళినా, వాటిని అన్నిటినీ తాలుకొని నీవు దేవుని సేవలో, దేవుని యొక్క పరిచయంలో నీవు ఉండగలవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? అవునా కదా? అవును కదా? గనుక నువ్వేం చేయి? కృపచేత బలవంతుడవు కమ్ము. నా ప్రియ కుమారుడు అని మాట్లాడినాడు మొదటి ప్రారంభంలో. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత ఏం చేయి? బలవంతుడవు కమ్ము. కృపచేత బలవంతుడవు కమ్ము. నిజం, మన జీవితంలో ఆయన కృప లేకపోతే మనము లేము అని మీరు నమ్ముచున్నారా? చెప్పండి, అందరు నమ్ముచున్నారా? రైట్. ఆయన కృప అవసరమా? ఆయన కృప కావాలనా? చెప్పండి, ఆయన కృప కావాలనా? ఎంతమందికి కావాలా?
ఎంతమందికి కావాలా? ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి కావాలా? వద్దా? కావాలా? ఆమేన్, హల్లెలూయా. అందరికీ ఆయన కృప కావాలి. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నాకు చాలును, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప కావాలి. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప కావాలి. రాత్రి సున్ని తిరుగుతుంది నాకు. ఒక వచనం చదివించినప్పటి నుండి మీతో ఒక వచనం చదివించిన, మీకు గుర్తుంది ఎవరికన్నా? గుర్తుందా? రాత్రే, పొద్దుగాలనే. ఆమేన్, హల్లెలూయా. అంతేనా? రాత్రేనా? రైట్, చదువుకుందాం. దాంతోనే కొంచెం ముందుకెళ్దాం మనం. రైట్, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. మరొక హల్లెలూయా. రాత్రి మాట చదివినప్పుడు సుంది తిరుగుతుంది నాకు తలకాయల. ఏమి? ప్రొద్దున నేను వాక్యం ఇదే చెప్పాలి అదే. రాత్రి వెతుకులాడు మనం చదువుకున్నాం కదా, ఈ రెఫరెన్స్ కదా. నాకు అప్పటి సుంది తిరుగుతుంది. ఎట్లా, ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాను, నిలబడినా, పడుకున్నా, కూర్చున్నా, ప్రార్థన చేసిన దేవుని దగ్గర నేను అడిగినాను. ఈరోజు దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అన్నాడు, కృపచేతను బలవంతుడు కమ్ము. ఆనాడు పరిచయులు వారికి మాత్రమే కాదు, ఈ రోజున దేవుని యొక్క బిడలముగా, ప్రభు బిడలముగా మనకందరికి కూడా దేవుని యొక్క కృప కావాలి. దేవుని యొక్క కృప మనందరికీ కావాలి. దేవుని యొక్క కృప మరి ఎవరికి దేవుడిస్తా అంటున్నాడు? దేవుని యొక్క కృప ఎవరికి అనుగ్రహిస్తా అంటున్నాడు అంటే, దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఎవరికి కృప చెప్పండి? ఎవరికి కృప చెప్పండి? కృప ఎవరికి కావాలి? దీనులకు. ఆయన కృప. అహంకారులను ఎదిరించి, గర్విష్ఠులను అణిచి, దీనులకు కృపను ఇస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు కృప, దీనత్వము, దీన మనస్సు, ఆత్మ విషయమై చెప్పండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నావో నువ్వు ధన్యుడవు. ఎందుకంటే దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది. దేవుడు నీకు కృపను అనుగ్రహించినాడు. ఎవరికి కృప? ఎవరికి? అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు కృపనిస్తా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు దీనులను లక్ష్య పెడుతూ ఉన్నాడు. దీనులను ఎవరున్నారని చూస్తూ ఉన్నాడు ఆయన. దీనులకు, ఎందుకంటే వారి జీవితాలు దీనత్వంలోనికి మార్చబడాలి, వారి మనస్సు దీనత్వంలోకి మార్చబడాలి, వారి హృదయం దీనత్వంలోనికి మార్చబడాలి, వారి జీవితం దీనత్వంలోనికి మార్చబడాలి. కీర్తనలు 138 6వ వచనం, 138 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును,
ఆయన దూరం నుండి గర్విష్ఠుడు బాగుగా ఎరుగును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీనులను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? లక్ష్య పెట్టును. లక్ష్య పెడుతున్నాడు ఆయన. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన వారి విషయంలో ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఎవరు దీనులు, ఎవరు దీనత్వము కలిగి ఉన్నారు అని చూస్తూ ఉన్నాడు. దీనత్వము, దీన మనస్సు, దీనులముగా దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి దయచేసి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట 113వ కీర్తన. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మిల్లరా, ఆయన నేల నుండి దరిద్రులను ఆయన లేవనెత్తువాడుగా ఉన్నాడు. బీదలను ఏం చేస్తాడట ఆయన? దీనులను, బీదలను, దరిద్రులను ఆయన ఏం చేస్తాడట? ఆయన పైకి ఎత్తువాడుగా ఉన్నాడు. క్రీస్తు యేసు కృపచేత బలవంతుడో కమ్ము అంటున్నాడు ఆయన. మరి ఆ కృపని కావాలి అంటే నీవు దీనత్వము కలిగి ఉండాలి. దీనుడవుగా నీవు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, దీనుడవుగా. ఎందుకంటే ఆయన దీనులను లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఆయన దీనులు ఎవరున్నారు అని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన వారిని లక్ష్య పెడుతున్నాడు. ఆయన దేని బిడ్డారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టాడు, కానీ హృదయాన్ని లక్ష్య పెట్టును. ఆయన అహంకారం లక్ష్య పెట్టాడు, కానీ ఆయన దీనులను లక్ష్య పెట్టును. మరి ఆయన లక్ష్య పెడితే మరి మన స్థితి ఏ రీతిగా ఉంటుంది? ఆయన లక్ష్య పెడితే దీనులను మరి ఏ స్థితిలో ఉంచుతాడో చూడండి దయచేసి ఒకసారి. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కోల్చును. చూడండి రాయబడిన మాట, యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఆయన దీనులు ఏం చేస్తారట? ఏం చేస్తారట? లేవనెత్తుతాడు. చాలా కుటుంబాలు విచ్ఛిన్నంగానికి, చాలా కుటుంబాలు పడిపోనీకి, ఆ కుటుంబంలో ఏముండదు చెప్పండి? దీనత్వం ఉండదు. వ్యక్తిత్వంలో కానీ, కుటుంబంలో కానీ, జీవితంలో కానీ దీనత్వం అనేది లేదు కనుక ఆ కుటుంబము అహముతో బ్రతుకుతున్నప్పుడు, గర్వముతో బ్రతుకుతున్నప్పుడు భక్తిహీనతను వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ భక్తిహీనులు ఏమైపోతుందట? నేలన కూర్చోబడుతున్నారు. దీనులను లేవనెత్తువాడు. దింబిలారా, క్రైస్తవ జీవితంలో మనము దీనత్వం కలిగి బ్రతకడం చాలా అవసరం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏ గుణం కలిగి, ఏ మనస్సు కలిగి? దీనత్వము, తగ్గింపు ఉంది అందులో, ఓర్పు ఉంది అందులో. దీనులముగా, దీన దరిద్రులను ఆయన లేవనెత్తువాడు. ఆయన బీదలను పైకెత్తువాడు. ఆయన దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాలలో దీనత్వము అనగా తగ్గింపు అనేది లేనే లేదు. వ్యక్తిత్వంలో తగ్గింపు లేదు.
వ్యక్తిత్వంలో తగ్గింపు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు తగ్గించబడతావో దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దీనుడవై దేవుని యొక్క సన్నిధికి నువ్వు వస్తావో, దీనుడవుగా ఎప్పుడైతే ఆయన సందర్భంలో నువ్వు నిలిచి ఉంటావో, నిన్ను ఆయన ఏం చేస్తాడు? ఆయన పైకెత్తువాడు, లేవనెత్తువాడుగా ఉన్నాడు ఆయన. అవునా కదా? అవునా కదా? చూడండి, దరిద్రుడైన లాజరు దీనస్థితిలో ఉన్నాడు. అవునా? ఏ స్థితిలో ఉన్నాడు? దీనస్థితిలో ఉన్నాడు. ఎంత దీనస్థితి అంటే అనారోగ్యంతో ఉన్నాడు. చూసేవారు ఎవరు లేరు. శరీరం అంతా కురుపులు. అవునా? శరీరం అంతా కూడా కురుపులు. కుక్కలు వచ్చి నాకుతున్నాయి, ఆకలి అవుతుంది అన్నబడి లేరు. నిద్ర పడుకుందామన్న కనీసం తల వాల్చమంటే ఏమి లేదు. ఎంత దీనస్థితి! అవునా? ఆ దీనస్థితిలో ఉంటూ కూడా భక్తిని విడిచిపెట్టలే. ఆ దీనస్థితిలో ఉంటూ కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆ దీనస్థితిలో తన పరిశుద్ధిని కాపాడుకున్నాడు. ఆ హీనమైనటువంటి దారిద్రపు స్థితిలో తాను దేవుని ఎప్పుడు కూడా తక్కువగా చూడలేదు. ఎప్పుడైతే తన జీవితాన్ని పరిశుద్ధముగా విశ్వాసంతో గడిపినాడో, దేవునిలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీదనేమో దీనుగా ఉన్నాడు, ఆ పరముందేమో ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఏం పొందుతున్నాడు? చెప్పండి, ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనులను, దీన మనసు గల వారిని ఆయన ఏం చేస్తాడు? ఆయన లేవనెత్తుతాడు. ఆయన ఇక్కడ నీ స్థితి ఏ రీతిగానే ఉండవచ్చు, ఇక్కడ నీ స్థితి ఏ రీతిగానైనా ఉండవచ్చు. బీద పరిస్థితి, కడు బీదనా, లేకపోతే మన యొక్క జీవితంలో మధ్య తరగతి, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉండవచ్చు. ఒక పూటకు ఉండి ఒక పూటకు లేకపోయినా, లేకపోతే మంచి వస్త్రాలు, లేకపోతే మంచి ఆస్తుపాస్తులు, మంచి ఇండ్లు, లేకపోతే ఇంకా ఏమైనా లేకపోయినా కావచ్చు ఈ లోకంలో. దీనిమిలారా, నీవు నీ స్థితిని కాపాడుకుని నువ్వు దీన స్థితిలో ఉండి నువ్వు నమ్మకముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఏమేస్తాడు? ఆయన లేవనెత్తుతాడు. ఆమె హల్లెలూయా, లేవనెత్తుతాడు. దీనులను ఆయన చేస్తాడు, ఆయన లేవనెత్తుతాడు. ఆయన బీదలను చేస్తాడు, ఆయన లేవనెత్తుతాడు. ఆయన దరిద్రులను పనికిరారు అనుకున్నప్పుడు వారిని లేవనెత్తుతాడు ఆయన. చూడండి, దావీదు యొక్క జీవితంలో తండ్రి ఏమనుకున్నాడు? ఇంకా పనికిరాడు అనుకున్నాడు. ఆమె హల్లెలూయా. అన్నదమ్ములు ఏమనుకున్నారు? అరే నీతో ఏమవుతుందిరా, మేమే ఇక్కడ ఎన్నో 40 రోజులు అవుతుంది ఇక్కడ ఉండి వాడితో వాదించబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. పంపించినారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సౌలు కూడా అన్నాడు, నువ్వు గివ్వే మోస్తలేవు, యుద్ధానికి సంబంధించినటువంటి ఆ యొక్క శిరస్త్రాణమే వాటిని నువ్వు మోస్తలేవు, నీవు వాడిని ఎదిరించగలవా అన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నేను బలహీనుడు కావచ్చు, కానీ క్రీస్తు యేసులో నేను బలవంతుడును. హల్లెలూయా, హల్లెలూయా. శారీరకంగా బలహీనుడు కావచ్చు, ఇవన్నీ మోయలేని కావచ్చు, కానీ క్రీస్తు నాలో ఉన్నాడు. ఆయన కృప చేత నేను బలవంతుడుగా ఉన్నాను. ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? జీవము గల దేవుని దూషించుటకు ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? 40 రోజులు ఇశ్రాయేలు సైన్యం ఏం చేయలేకపోయింది, కానీ దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదును ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినాడు. హల్లెలూయా, లేవనెత్తే దేవుడు ఆయన. 124 సంవత్సరాలకు ఆ దావీదును రాజుగా చేసినాడు. ఉన్నతమైన స్థితిలో కూర్చునబెట్టినాడు, లేవనెత్తినాడు ఆయన.
నీ స్థితి ఎలాంటిదని కావచ్చు, నీ జీవితంలో దీనత్వం అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడిని లేవనెత్తువాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఆత్మ జీవితంలో బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, యోబు గ్రంథంలో 5:11 ఇది రాయబడ్డది. ఒకసారి దయచేసి 5:11 అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పండి, ఉన్నతమైన స్థలములలో ఉంచును. దావీదు ఇప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి? చెప్పండి, ఏ స్థితిలో ఉన్నాడు? అడవిలో, అరణ్యంలో మందులు కాసేవాడు. గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చుండబెట్టినాడు? ఉన్నతమైన స్థలంలో కూర్చుండబెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన దరిద్రుడైన లాజరు ఎక్కడుండే? చెప్పండి, ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చుండే? చెప్పండి, ఎక్కడ కూర్చుండే? నేల మీద ఉన్నాడు. నేల మీద పడిన రొట్టె ముక్కలు తిన్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో నిన్ను ఉన్నత స్థలంలో ఉంచాలనుకుంటున్నాడు. నిన్ను లేవనెత్తి ఏం చేస్తాడా అని చెప్పండి? చెప్పండి, నిన్ను లేవనెత్తి, చెప్పండి, నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థలములలో ఆయన ఉంచుతాడు. దీనులకు ఆయన కృపను ఇచ్చేవాడు. ఆమె హల్లెలూయా. ఏం చేస్తా చెప్పండి? దీనులకు ఆయన కృప, ఆయన కృప. ఇది అసాధ్యం అనుకున్నప్పుడు సాధ్యపరిచేదే ఆయన కృప. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లాజరు జీవితంలో కానీ దావీదు యొక్క జీవితంలో కానీ అంత మాత్రమే కాదు, ఎస్తేరు గురించి ఆలోచన చేస్తే ఎస్తేరు యొక్క జీవితం ఎలాంటి స్థితి? దీన స్థితి, లెక్కలేనటువంటి స్థితి. కానీ దేవుడు సూసాను కోటలో ఏం చేస్తాడు చెప్పండి? రాణిగా చేసినాడు. తన ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుమారుడా, క్రీస్తు యేసు నందు కృపచేత ఏం చేయి? బలవంతుడవు కమ్ము. ఆయన కృపచేత మనం బలవంతులము కావాలి. పరిచర్లో మాత్రమే కాదు, అక్కడ పరిచర్య గురించి మాట్లాడినాడు. ఈరోజున దేవుని యొక్క బిడ్డలముగా, ప్రభు బిడ్డలముగా ఈ సమాజంలో ఉన్నాం. మన స్థితులు వేరు. చూడండి, లాజరు స్థితి వేరు, దావీదు యొక్క స్థితి వేరు, ఎస్తేరు యొక్క స్థితి వేరు. వేరు పరిస్థితులు, వేరు స్థితులు. వారి యొక్క స్థితులు మాత్రం దీనత్వమే. కానీ దేవుడు ఎక్కడ ఏ స్థలం వారిని ఉంచాలో వారిని ఏం చేసినాడు? దేవుడు తీసుకొచ్చి ఉంచినాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దీన స్థితిలో ఉన్న వారికి దేవుడు కృపను ఇస్తాడు. ఆమె హల్లెలూయా. ఆయన కృప ఇలాంటి కార్యములు చేస్తాయి. ఎలాంటి కార్యములు అంటే లాజరు జీవితంలో చేసిన కార్యము, ఇంకా దావీదు యొక్క జీవితంలో చేసిన కార్యము అంత మాత్రం కాదు, ఎస్తేరు జీవితంలో చేసినటువంటి కార్యము ఏం చేస్తుంది? ఆయన కృప చేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితికి కారణం ఆయన యొక్క కృప. ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా. మన సైతం హల్లెలూయా. ఈ స్థితికి కారణం ఎవరు చెప్పండి? ఆయన కృప. దీన దశలో నేనుండినప్పుడు నన్ను మరువనిది
నీ కృపా దీన దశలో నేనుండినప్పుడు నన్ను మరువనిది నీ కృపా. స్తోత్ర ఆనందపడదా. దీన దశలో నేనుండినప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, నీ కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, నీ కృపయే నాకు ఆదరణ. కృపా నీ కృపా 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 నీదు కృపా 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 నీ కృపా 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 నీదు కృపా. నైతే నీ కృపయందు నమ్మికయోంచి ఉన్నాను, నమ్మికయోంచి ఉన్నాను. నీ కృపయందు నమ్మికయోంచి ఉన్నాను, యోంచి ఉన్నాను. కృపా కృపా నీ కృపా 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 నీదు కృపా 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 నీ కృపా 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 నీదు కృపా. ఆమేన్. హల్లెలూయా. దేని బిళ్ళారా, దేవుడు కృపను ఇస్తుంటున్నాడు. ఆయన కృపని అనుగ్రహిస్తూ అంటున్నాడు. దీనులకు కృపను అనుగ్రహించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు ఏం చేస్తా చెప్పండి? ఆయన కృపని కావాలంటే నిజముగా లాజరు జీవితం గురించి ఆలోచన చేసిన, దావీదు యొక్క జీవితం గురించి ఆలోచన చేసిన, దావీదు గురించి రాయబడినటువంటి మాట ఏంటి తెలిసినా? ఏంటిది? దినమునకు 7 సార్లు 3 సార్లు ఏం చేసేవాడు? ప్రార్థన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు యొక్క జీవితంలో కంప్లీట్గా దేవుని మీద ఆధారపడి బ్రతికినటువంటి వ్యక్తి. అందుకనే తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు తల్లిదండ్రులు ఇచ్చినాడు, దేవుడు ఉన్నతమైన స్థితిని ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప అనుగ్రహించును, దీనులకు కృప అనుగ్రహించును. దేని బిడ్డారా, లేవనెత్తువాడు ఆయన, ఉన్నత స్థలములలో ఉంచువాడు, నిలబెట్టువాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. లాజరు యొక్క జీవితంలో దుఃఖము లేదు, బాధ లేదు, నెమ్మది పొందుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవునా? దావీదు యొక్క జీవితంలో సంతోషంగా ఉన్నాడు, దేవుడు స్తుతిస్తున్నాడు, గొప్ప జీవితాన్ని జీవించినాడు. అందుకనే దావీదు యొక్క దీపము ఆరిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎస్తేరు యొక్క జీవితంలో ఎస్తేరు ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టది. వస్తీకి బదులుగా రాణిగా నియమించబడ్డది. దీని బిళ్ళ నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. దీన మనసు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? నిన్ను లక్ష్య పెట్టువాడుగా ఉన్నాడు. నేను లక్ష్య పెట్టి ఏం చేస్తాడు ఆయన? లేవనెత్తుతాడు ఆయన, నిన్ను ఉన్నత స్థలంలో ఉంచుతాడు. బైబిల్ కింద రాయబడిన మాట, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. హల్లెలూయా. చెప్పండి, దేనితో అలంకరిస్తాడట ఆయన? దేనితో అలంకరిస్తాడని చెప్పండి? రక్షణతో అలంకరించును. యెహోవా తన ప్రజల యందు
ప్రీతి గలవాడు. 149 కీర్తన 4వ వచనంలో రాయబడిన మాట. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులను రక్షణతో అలంకరించును. దీని బిడ్డారా, ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనము దీనత్వము కలిగి జీవించడం. ఎప్పుడైతే దీనత్వము కలిగి జీవిస్తామో ఆయన కృపచేత మనం బలవంతులము అవుతాం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు కృప మీద ఆధారపడ్డాడు కనుక నేను నీ కృప చేతనే అని అన్నాడు, నీ కృప నాకు చాలును అని అన్నాడు. అన్నటువంటి అపొస్తలుడైన పౌలు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకగలిగినాడు. ఆమె హల్లెలూయా. అదే కృపను ఎదుట పెడుచు, ఓ నా ప్రియ కుమారుడా, ఓ నా తిమోతి, ఓ నా కుమారుడా ఏం చేయి, క్రీస్తు యేసునందు కృప చేత నువ్వు ఏం చేయి, బలవంతుడు కమ్ము అన్నాడు. ఆ కృపను నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని దేవుడు అంటున్నాడు. ఎవరికి ఇస్తా అంటున్నాడు? ఆయన దీనులకు ఇస్తా అంటున్నాడు. నువ్వు దీన స్థితిలో ఉన్నావా? దీనత్వం కలిగి ఉన్నావా? లేకపోతే మన జీవితంలో గర్వంతో అహంతో లేకపోతే అహంకారముగా మన జీవితంలో ఉన్నట్లయితే ఆయన గర్విష్ఠులను అహంకారులను ఏమేస్తాడు? ఆయన సమాజంలో కానీ, సంఘములో కానీ, కుటుంబంలో కానీ, నీ భర్త దగ్గర కానీ, నీ భార్య దగ్గర కానీ, నీ పిల్లల దగ్గర కానీ, నీ తోపుడు దగ్గర కానీ, నీ స్నేహితుల దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా సరే నువ్వు గర్వంగా మాట్లాడకూడదు. గర్వముగా మాట్లాడకూడదు. అహంకారముతో కూడిన ప్రవర్తన ఎప్పుడు కూడా ఎవ్వరి ఎదుట కూడా ప్రవర్తించకూడదు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా పొగరుగా, ఎప్పుడు కూడా గర్వముగా, ఎప్పుడు కూడా అహంకారముగా, అహముతో ఎప్పుడు కూడా ఎవరి ఎదుట కూడా నీవు జీవించకూడదు, బ్రతకకూడదు, నీవు మాట్లాడకూడదు. నీ జీవితంలో దీనత్వం కలిగి, దీన మనస్సు కలిగి నువ్వు బ్రతకాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా నీవు ధరించుకోవాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క మాట. ఆమె హల్లెలూయా. ఇది ఎవరి మాట చెప్పండి? ఇది ఎవరి యొక్క మాట చెప్పండి? ఎవరైనా సరే భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, కుటుంబస్తుల దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ, ఇతర దగ్గర కానీ, తోబుట్టు వారి దగ్గర, స్నేహితులు ఎవరి దగ్గర కూడా నీ నీ అహంకారం, అహంతో కూడిన మాటలు, నీ గర్వపు మాటలు, నీ గర్వం ఎంత మాత్రమో పనికి రావు. దీన మనసే దేవునికి కావాలి. నువ్వు దీనంగానే జీవించాలి దేవుని దగ్గర. ఆమె హల్లెలూయా. దేన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. జ్ఞానం ఉన్నదని గుర్రములు బట్టి కానీ, రథములను బట్టి కానీ నువ్వు అతిశయింప వీలు లేదు. ఒకవేళ నువ్వు అతిశయిస్తే మాత్రం ఎవరిని బట్టి? యెహోవాని బట్టి మాత్రమే నువ్వు అతిశయించవలను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రీస్తుని బట్టే అతిశయించాలి, ప్రభువుని బట్టి మాత్రం అతిశయించాలి. దీన దశలో ఉండి నువ్వు అతిశయించినప్పుడు దేవుడు నిన్ను దరిద్రుగా ఉంచడు, దేవుడు నిన్ను బీదగా ఉంచడు, దేవుడిని నెలలో కూల్చడు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు, ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆయన రక్షణ అలంకారముతో నిన్ను అలంకరిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంతకంటే భాగ్యమే కావాలి. ఆమె హల్లెలూయా. కొందరికి మనం ఎంత తయారైపోయినా, మనం ఎంత రెడీ అయిపోయినా, మనం ఎంత సౌందర్యంగా, ఎంతమంది మనము బ్యూటీ పార్లర్లు వాళ్ళు ఏమంటారు, తయారు చేసే వాళ్ళు ఏమంటారు, బ్యూటీషియన్స్ను పెట్టుకున్నా కొన్నిసార్లు దేవునికి మనము నచ్చాం. అర్థమవుతుందా? ఇక్కడ దాకా బంగారం ఊగులాడ తీసినా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఊగులాడ తీసినా, పెదవులకు ఎంత అది రుద్దినా, కళ్ళకు పెట్టినా, ఇవి ఏందో వీటికి పెట్టినా, ఎవటికి పెట్టినా, ఇవి స్నాప్స్ ఏమి చేసినా నిన్ను ఆయన అంగీకరించాడు. నీ దీన మనస్సును ఆయన అంగీకరిస్తాడు.
ఆమె హల్లెలూయా. నీకు నీవుగా అలంకరించుకున్నప్పుడు దాన్ని ఎవరు కూడా అంగీకరించరు, కానీ దేవుడు అలంకరించినప్పుడు నువ్వు ఎక్కడ నిలబడినా, ఆమె హల్లెలూయా, హల్లెలూయా, నువ్వు ఎక్కడ నిలబడినా, నువ్వు ఎక్కడ నిలబడినా, ఏ స్థితిలో నిలబడినా నిన్ను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆమె హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషులు నిన్ను నన్ను అంగీకరించడం కాదు, దేవుడు నిన్ను అంగీకరించాలి. మనుషులు మన ఆత్మీయ జీవితంలో మన అందాన్ని చూడవచ్చు, మన సౌందర్యం చూడవచ్చు, మనకున్న ధనమును చూడవచ్చు, మనకున్న జ్ఞానమును చూడవచ్చు, మనకున్న చదువును చూడవచ్చు. ఆమె హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు దీన మనస్సు. ఆమె హల్లెలూయా. చెప్పండి, ఏం చూస్తారు చెప్పండి? దీన మనస్సు. నా ఉద్దేశము మేము ఆ విధంగా తయారు కావద్దన్న యొక్క ఉద్దేశము కాదు. ఆమె హల్లెలూయా. మీకు ఇష్టమైన తయారు కాండి, కానీ మీలో దేవుడు చూస్తున్నాడు. ఏం చెప్పండి? చెప్పండి, ఏం చూస్తాం చెప్పండి? ఏం చూస్తాం చెప్పండి? చెల్లెమ్మలు ఏం చూస్తాం చెప్పండి? దీన మనసు దేవుడు చూస్తున్నా. ఈ మాట చదువుకొని మనం ఊహించుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు పత్రిక రాయబడిన మాట ఎక్కడ రాయబడింది? మళ్ళీ 1 పేతురు పత్రికలో కూడా రాయబడింది. చిన్నలారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని. ఇందాకేం చెప్పిన నేను? దీన మనస్సు. మనం ఎక్కడ ఉండాలి? ఎక్కడున్నా, భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ, ఎదురువారి దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ మనం ఏం మనసు కలిగి ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఏ వస్త్రం ధరించుకోవాలి చెప్పండి? ఏ అలంకారంతో మనం ఉండాలి చెప్పండి? దీన మనస్సు అనే అలంకారాన్ని మనం ధరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున దేవుడు అహంకారులను ఎదిరించి ఏమిస్తాడు? దీనులకు కృపానుగ్రహించును. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దీన మనస్సును వస్త్రాన్ని ధరించుకుంటావో, దీన మనస్సు కలిగి ఎప్పుడైతే ఉంటావో, దేవుడు నీకు కృపను ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏమి ఇచ్చేవాడు కూడా చెప్పండి? ఇప్పుడు ఏమి ఇచ్చేవాడు కూడా చెప్పండి? మనం ఎప్పుడు బలవంతం తెలిసిన, మనం ఎప్పుడు గొప్పవాళ్ళని తెలిసిన, బాగా తిన్నప్పుడు గొప్ప బలవంతులము కాలేమో. 6 అడుగుల జానెడు ఎవరైనా గొలియాతు ఎన్ని అడుగులు? నాకంటే జరంత ఎక్కువ, ఇంకెక్కువనే. మరి ఆ లెక్క తిందో మనకు తెలియదు, తెలుసుకున్నాక వాళ్ళు చెప్తా కానీ సరేనా? ఓకేనా? 6 అడుగుల జానెడు 40 రోజుల నుంచి భయపెట్టినాడు. ఒక్క క్షణంలో దేవుడు దావీదును పంపి ఏం చేసినాడు? నేలను కత్తం పట్టించినాడు, అంతే, మట్టి కనిపించినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయా బలమో, ఏమైపోయా జ్ఞానమో, ఏమైపోయా అతిశయమో? 40 రోజులు మామూలు భయపెట్టలే. ఎవరిని? ఎన్ని రోజులు? 40 రోజులు ఇశ్రాయేలు సైన్యంతో ఆట ఆడుకున్నాడు. ఎవరు? గొలియాతు. ఒక్క దినములోనే ఏం చేసినాడు? తలకాయన తెగ నరికి ఏం చేసినాడు? జయమును పొందినాడు దావీదు. ఆమేన్. హల్లెలూయా. ఆ బలము అది పనిచేయదు. ఈహ సంబంధమైనది, శరీర సంబంధమైనది ఏది? ఆత్మీయ జ్ఞానం. ఆత్మీయంగా మనం బలపడాలి. కృప చేత తప్ప మనం దేని చేత బలము పొందుకోలేము. గనుక క్రీస్తు నందు కృప చేత మనం ఏమైందని చెప్పండి? బలవంతులము అవుదాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఏ మనస్సు నువ్వు కలిగి ఉన్నా, ఏ మనస్సు నీవు కలిగి ఉన్నా, నా ప్రియ సహోదరుడా, నేను ఎవరిని నొప్పించాలని, ఎవరినో ఏదో కాదు, కానీ దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఈరోజు నేను మీ ఎదుట ఉంచినాను. దేవుడు నాకు ప్రేరేపించిన మాటలు నేను మీ ఎదుట ఉంచినాను. నువ్వు అంగీకరిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను అలంకరించువాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అంగీకరిస్తే, నీవు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటే ఆయన నిన్ను రక్షణతో అలంకరిస్తాడు. నువ్వు ఎక్కడికైనా, నిన్ను ఎవరైనా
అంగీకరిస్తారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కృపను పొందుకోవాలనుకుంటున్నావో నువ్వు దీన మనసు కలిగి ఉండు. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృప చేత నువ్వు ఏం కమ్ము? బలవంతుడవు కమ్ము. బలవంతుడు కమ్ము. దేని చేత? కృప చేత మనం బలవంతులం కావాలి, కృపతో నింపబడాలి. ఆ కృప నీకు కావాలంటే నువ్వు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించాలి, దీనత్వం కలిగి నువ్వు ఉండాలి. అప్పుడే కృపను అనుభవిస్తావు. ఆ కృప నిన్నేం చేసి తెలిసిన నిన్ను లేవనెత్తుతుంది. ఆ కృప నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడుతుంది. ఆ కృప నిన్ను రక్షణతో అలంకరించుతూ ఉన్నది. ఆమె హల్లెలూయా. ఆ కృప నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అది నీకు కావాలన్నా ఈ రోజున దేవుణ్ణి అడుగు. ఎవరు కూడా తెచ్చి బయటికి వెళ్ళకండి. అందరూ అట్లే కూర్చోండి, మోకం మీద నుండి కళ్ళు మూసుకోండి, తల కొంగు వేసుకోండి, తల మీద కొంగు వేసుకోండి. 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దేవుడు దీవించునుగాక.